తెలంగాణ శాసనసభలో రెండో రోజు సేమ్ సీన్. చిన్న ఇష్యూను పెద్దగా చేసి రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలని ఆరాటం. ప్రభుత్వాన్ని బుల్డోజ్ చేయాలనుకున్న బీఆర్ఎస్ నేతల కుట్రలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. సభా నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటున్న గులాబీ ఎమ్మెల్యేలను స్పీకర్ వారించినా తగ్గేదేలే అన్నట్టు నడుచుకున్నారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసి భంగపాటుకు గురయ్యారు. నిరసన ప్రదర్శనలతో హడావిడి చేసి ఇవాల్టికి ప్యాకప్ చెప్పారు. తెలంగాణ శాసనసభలో అక్కా తమ్ముడి పంచాయతీ రెండో రోజు కొనసాగింది. బుధవారం సభలో జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పదే పదే సభ కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ నుంచి ఎవరు మాట్లాడుతున్నా అడ్డు తగిలేందుకు ఏం చెయ్యాలో అవన్నీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్కిల్వర్సిటీ బిల్పై ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దానికి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివాసీ మహిళ అయిన సీతక్కను అవమానించేలా కొందరు మీమ్స్ పెడుతున్నారని ఆగ్రహించారు. బీఆర్ఎస్లోని ఇద్దరు అక్కలను సొంత అక్కలుగానే భావించానన్నారు. బీఆర్ఎస్ వాళ్లను నమ్మిన సొంత చెల్లెనే తీహార్ జైల్లో ఉందన్నారు. సొంత చెల్లి జైల్లో ఉంటే రాజకీయాలు చేస్తూ బజారులో తిరిగే వ్యక్తిని తాను కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు. అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసి బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పన్నుతారా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది. అక్క సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచుల అధ్యక్ష వాళ్ళ గురించి ఏందక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండరా అధ్యక్ష? ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైల్లో ఉంది అధ్యక్ష. ఆ చెల్లె గురించి మాట్లాడారు. దళితుడు స్పీకర్గా ఉంటే ఆయన్ను అధ్యక్ష అనటానికి మనసొప్పకనే కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వార్డు మెంబర్ కూడా కాని హరీష్ రావును మంత్రి చేసింది కాంగ్రెస్ కాదా? మైకిస్తే శాపనార్థాలు, ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారని గులాబీ ఎమ్మెల్యేలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. మిమ్మల్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని మీ ముందల కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష. ఏ దళితునైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో, ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరఫ్ చేసిండో, ఇవాళ వాళ్ళను అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష. సబితకు క్షమాపణలు చెప్పాలని సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకు అక్కడ్నుంచి కదిలేది లేదంటూ నినాదాలు చేయటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ తో బయటకు పంపించేశారు. వారందరినీ తెలంగాణ భవన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్లా కాకుండా చీఫ్ మినిస్టర్గా బిహేవ్ చేస్తున్నారన్నారు. మహిళలపై సీఎం అలా మాట్లాడటం కరెక్టు కాదన్నారు. Made by the chief minister, who is not acting like a chief minister but a chief minister in the state of Telangana. He made some very unruly and very unbecoming of a chief minister. In fact, those kind of comments against our women members who are senior legislators and former ministers. They had nothing to say. In fact, they did not say anything. There was no provocation. I was speaking on the appropriation. He suddenly jumps in, intervenes, and he starts calling them names, and he starts saying, if you trust them, you'll basically end up begging at a bus stand, that kind of gutter language.
ఇక అసెంబ్లీ ఎపిసోడ్ తరువాత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ భవన్లో ప్రత్యక్షమయ్యారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి కవిత ప్రస్తావన తీసుకురావటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తి గురించి ఎలా మాట్లాడుతారని విమర్శించారు. తన గురించి మాట్లాడతారు అనుకున్న సబిత కవితపై మాట్లాడటం అక్కడున్న జర్నలిస్టులను కూడా ఆశ్చర్యపరిచింది. సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం. అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు. నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడి ఉండి అనిపించింది. ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు. అలాంటిది ఈరోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ ఎపిసోడ్ మొత్తం బీఆర్ఎస్ నాటకంగా అభివర్ణించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీలో బీజేపీ నేతల స్వరం వినిపించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అక్కా తమ్ముడి ఎపిసోడ్ పేరుతో కావాలని సభ కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు అడ్డుపడిన కారణంగా తమకు మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత 2 రోజుల నుంచి టీఆర్ఎస్ చేసిన నాటకం, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకం యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కళ్ళారా చూశారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వద్దన్న ఉద్దేశంతో నిన్న వారు వెల్లోకి వెళ్ళి అల్లరి చేసి మమ్మల్ని మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేసి నిన్న మొత్తం మా గొంతు నొక్కే ప్రయత్నం చేసిన సంగతి మీరు కళ్ళారా చూశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సభలు అప్పర్ హ్యాండ్ సాధించాలని బీఆర్ఎస్ ఎంత గింజుకుంటున్నా కుదరటం లేదు. ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టున్న హరీష్ రావు గణాంకాలతో సహా కాంగ్రెస్ వైఫల్యాలను వివరించిన రేవంత్ కౌంటర్లతో అవన్నీ తేలిపోయాయి. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న కాంగ్రెస్ నేతల కౌంటర్లతో సభ ఆద్యాంతం హస్తం పార్టీదే అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తోంది. అసలే కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేస్తున్న బీఆర్ఎస్ కు ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకోవాలని ఫిక్స్ అయింది. కేటీఆర్ వెనుకున్న మహిళా ఎమ్మెల్యేలను నమ్మకు, నన్ను కూడా మోసం చేశారని రేవంత్ అనటంతో అది తమనే అన్నారని సబిత శోకం పెట్టారు. రేవంత్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో స్పష్టంగా వివరించడంతో బీఆర్ఎస్ ఇరుకున పడింది. అయినా తమకు పంటి కింద రాయిలా మారిన రేవంత్ ను ఇరుకున పెట్టేందుకు ఈ వ్యాఖ్యలను అస్త్రంగా వినియోగించుకోవాలని భావించడంతో ఈ ఎపిసోడ్ ను ఇంతటితో ముగిస్తే ఏం లాభం అనుకున్నారో ఏమో కేటీఆర్ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇంతకీ సభలో బుధవారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలోకి ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అధ్యక్ష. సభదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది. ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. వాస్తవానికి సభ వాయిదా పడటంతో ఈ వ్యవహారం ముగిసినట్టే అనుకున్నారు. కానీ సభలో జరిగిన వ్యవహారం అక్కడితో ముగిస్తే బీఆర్ఎస్ కు లాభం ఉండదనుకుని మహిళలను రేవంత్ అవమానించారని సెంటిమెంట్ రాజకీయం ప్రారంభించారు. అందులో భాగంగానే నిరసనలు. అసలే ఎలాంటి అస్త్రాలు లేక బేలగా మారిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ముందుంచి రాజకీయం చేయటం ఆ పార్టీ నిస్సహాయతను స్పష్టం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.